భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో సృష్టించినటువంటి ప్రభంజనానికి బంగ్లాదేశ్ వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. సో అక్కడ ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పౌరులకు కావచ్చు, కట్టర్ బంగ్లాదేశులకు నిజంగా నిద్ర పట్టట్లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అసలు బంగ్లాదేశ్లోని మమతా బెనర్జీ ఎంతగా ఆదరించింది, బంగ్లాదేశ్ వాళ్ళకి ఎంత పెద్ద పీట వేసింది, ఎంత సకల మర్యాదలు చేసిందనేది ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతున్నాయి. సో అసలు బంగ్లాదేశులకి మమతా బెనర్జీ చేసినటువంటి సాయం ఏంది, ఎందుకు ప్రజలు మమతా బెనర్జీని ఇంత చిత్తుగా ఓడించడం అనేది జరిగింది, సో పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎంత నరకం అనుభవించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో బంగ్లాదేశ్ బెంగాల్ మధ్య రహస్య సొరంగాలు గుర్తింపు, డ్రోన్ టెక్నాలజీతో బోర్డర్ను స్కాన్ చేసిన ఆర్మీ, ఉగ్రవాదులు చొరబాటుదారుల కోసం మార్గాలు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుట్టురట్టు చేయడం అనేది జరిగింది. సో స్వరంగాలను ధ్వంసం చేస్తున్న ఆర్మీ జవాన్లు, స్మగ్లింగ్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్పై పెద్ద ఎత్తున దర్యాప్తు వేయడం అనేది జరిగింది. అలాగే సువేందు అధికారి అక్రమ కట్టడాలపై బుల్డోజర్ యాక్షన్, ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా అయితే యాక్షన్ ఉందో బుల్డోజర్ది, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కూడా బుల్డోజర్ యాక్షన్ చూపిస్తున్నారు. దేశ భద్రతపై పెద్ద చర్చకు దారితీసిన ఘటన ఇదే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు రోహింగ్యా ముస్లింలు భారతదేశం అంతా విస్తరించారంటే దానికి కారణం ఎవరు? మమతా బెనర్జీ. ఈరోజు బంగ్లాదేశ్లో మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా బతుకుతున్నారంటే దానికి కారణం ఎవరు? మమతా బెనర్జీ. ఈరోజు రోహింగ్యా ముస్లింలు చంద్రాయణగుట్ట ప్రాంతం అలాగే బాల్నగర్ సైడు నివసించడానికి కారణం ఎవరు? మమతా బెనర్జీ. ఈ విధంగా ఈరోజు డ్రగ్స్ ఇంత విచ్చలవిడిగా రావడానికి ఎంతో కారణం ఎవరు? మమతా బెనర్జీ. ఈ విధంగా చెప్పుకుంటా పోతే స్వరంగాలను ధ్వంసం చేస్తున్నప్పుడు ఆర్మీ జవాన్లే ఒక్కసారిగా షాక్ అవ్వడం అనేది జరిగిందంట. ఒకటే రెండా స్మగ్లింగ్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇంకా పెద్ద ఎత్తున దర్యాప్తు చేపడుతున్నారు. సువేందు అధికారి మాత్రం అక్రమ కట్టడాలు కావచ్చు, ఇలాంటి సొరంగ మార్గాలు కావచ్చు, ఇంకోటి ఎవరైతే అవినీతి చేశారో వారిపైన స్ట్రిక్ట్గా యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. దేశ భద్రతపై పెద్ద ఎత్తున చర్యకు ప్రస్తుతం ఈ ఘటన అనేది దారితీసింది. నేషన్ ఫస్ట్ అంటూ భారతీయ జనతా పార్టీ చర్యలు వేగవంతం చేసింది. మమతా పాలనపై తీవ్ర విమర్శలు, ఇంకా బయటపడని కుట్రలు ఎన్ని, కేవలం 10 రోజుల్లోనే ఇన్ని కుట్రాలు బయటపడితే ఈరోజు మనము మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత ఒక వీడియో చూసినాం. బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ధర్నాలు రాసరోకలు చేస్తున్నారు. మోడీ కావాలని గెలిచాడు, మోడీ అన్యాయంగా మా మమతా బెనర్జీని ఓడించాడని. అసలు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఓడిపోతే బంగ్లాదేశ్లో వాళ్ళు ర్యాలీలు ఎందుకు చేశారన్నది చిన్న లాజిక్ మనం అర్థం చేసుకుంటే మమతా బెనర్జీ బంగ్లాదేశ్లకి ఎంత పెద్ద వరాలు ఇచ్చిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో బంగ్లాదేశ్ ఇప్పుడు గనక మళ్ళీ మమతా బెనర్జీ గెలిచినుంటే ఈరోజు బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ని డెఫినెట్గా ఆక్రమించుకునేది. సో మొత్తం పశ్చిమ బెంగాల్లో ఎక్కడ చూసినా బంగ్లాదేశ్లే కనిపించేవారు. అక్కడ హిందూ అని చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండకపోయేది. ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో పశ్చిమ బెంగాల్లో కూడా హిందువుల పరిస్థితి ఆ విధంగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి విముక్తి చేశారని చెప్పేసి అక్కడ ప్రజలు నిజంగా చాలా సంతోషిస్తున్నారు. సో మరి ఇప్పుడే ఇన్ని అక్రమాలు బయటపడితే మున్ముందు మమతా బెనర్జీ అక్రమాలు ఇంకెన్ని బయటపడతాయని చెప్పేసి ప్రజలు ఆలోచించుకుంటున్నారు.